చైత్రమాసం కృష్ణపక్ష ఏకాదశిని వరుదిని ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 13 సోమవారం నాడు ఈ పవిత్ర పర్వదినం వచ్చింది. ఈ రోజున భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును ఆయన వామన అవతారంలో కొలవడం విశేషం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల 10,000 ఏండ్ల పాటు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. వరుదిని అంటే రక్షణ కవచం అని అర్థము. ఈ వ్రతాన్ని ఆచరించే భక్తులను విష్ణుమూర్తి అన్ని ఆపదల నుండి రక్షిస్తాడని నమ్మకం. పూర్వం శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఈ ఏకాదశి ప్రాముఖ్యతను పాండవులకు వివరించారు. ఈ రోజున భక్తితో పూజించే వారికి మోక్షం లభించడమే కాకుండా అకాల మరణ భయం తొలగిపోతుంది. ముఖ్యంగా ఈరోజు మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. వరుదిని ఏకాదశి రోజున సరైన పద్ధతిలో చేయడం వల్ల ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ఇది సూర్యోదయాన్ని ముందే నిద్ర లేచి స్నానాది కార్యక్రమం పూర్తి చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా గదిని శుభ్రం చేసి ఒక పీటపై పసుపు వస్త్రాన్ని పరిచి విష్ణుమూర్తి పటాన్ని ప్రతిష్ఠించాలి. భగవంతుని ముందు దీపం వెలిగించి వ్రత సంకల్పం చేయాలి. దక్షిణావర్తి శంఖంతో స్వామివారికి అభిషేకం చేయడం శుభప్రదం. కుంకుమ పువ్వు కలిపినటువంటి నీటితో అభిషేకం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. ఈ ఏకాదశి రోజున స్వామివారికి పసుపు రంగులో ఉండేటువంటి నైవేద్యం సమర్పించడం చాలా ప్రత్యేకం. నైవేద్యంలో తప్పనిసరిగా తులసి దశలు ఉంచాలి. విష్ణు సహస్రనామ పారాయణం, ఏకాదశి వ్రత కథ చదవడం లేదా వినడం చేయాలి. పూజా సమయంలో ఈ క్రింది మంత్రాలను జపించడం వల్ల మనోకామ్యాలు నెరవేరుతాయి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం విష్ణవే చ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్ను విష్ణు ప్రచోదయాత్. అలాగే లక్ష్మీ మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాలు జపించాలి. అయితే ఈ రోజున దానాలు, పవిత్ర దాన ధర్మాలకు ఎంతో నువ్వులు, ధాన్యం, భోజనం, పాదరక్షలు, గొడుగు, నీటి పాత్రలు మరియు పసుపును పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. ఏకాదశి నియమాలు దశమి రాత్రి నుండే ప్రారంభమవుతాయి. ఇక్కడ నియమనిష్ట నిధితలను దూషించడం, అబద్ధాలు ఆడటం చేయరాదు. మనసును ప్రశాంతంగా ఆధ్యాత్మిక చింతనతో ఉంచుకోవాలి. ఏకాదశి నాటి రాత్రి భజన కీర్తనలో జాగరణ చేయడం వల్ల కోటి పుణ్యాల ఫలితం దక్కుతుందని శాస్త్రవచనము. అయితే ఏప్రిల్ 2026లో 2 ముఖ్యమైన ఏకాదశులు, ఒకటి వరుదిని ఏకాదశి కాక మరి ఇంకొకటి మోహిని ఏకాదశి. 2 ఉపవాసాలు ఈ నెలలో రానున్న ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ప్రత్యేకంగా ఆరాధిస్తాము. అయితే ఈ 2 ఉపవాసాలు ఈ నెలలో రానున్న ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ప్రత్యేకంగా ఆరాధిస్తాము. స్కంద పురాణం ప్రకారం ఏకాదశి ఉపవాసము పాపాలను నాశనం చేస్తుంది, ఎంతో పుణ్యం కూడా కలుగుతుంది, జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. అయితే ఈరోజు ఏకాదశి తిథి తెల్లవారుజామున 1:17 గంటల ప్రారంభమై ఏప్రిల్ 14, 2026 తెల్లవారుజామున 1:08కి ముగుస్తుంది. ఉదయం తిథి ఆధారంగా సోమవారం ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఏప్రిల్ 14, 2026 ద్వాదశి తిథి నాడు విరమించాలి. ఏకాదశి ప్రత్యేకత ఏమంటే వరుదిని ఏకాదశి ఫలవంతంగా ఈ ఉపవాసం 10,000 సంవత్సరాల తపస్సుకు సమానమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. ఈ ఉపవాసం వల్ల అన్ని పాపాలు నాశనమవుతాయి. పురాణాల ప్రకారం గొప్ప రాజుల ఈ ఉపవాసం ప్రభావంతో స్వర్గాన్ని పొందారు. సంతోషంగా లేనటువంటి వివాహిత స్త్రీ కూడా ఈ ఉపవాసం పాటిస్తే ఆమెకు అదృష్టం కలుగుతుంది. ఏకాదశి ముఖ్యంగా పాపాలను తొలగిస్తుంది. అయితే మోహిని ఏకాదశి ఏప్రిల్ 27 సోమవారం అది కూడా జరుపుకోనున్నారు. ఏకాదశి తిథి ఏప్రిల్ 26 సాయంత్రం 6-7 గంటల ప్రారంభమై ఏప్రిల్ 27, 2026 సాయంత్రం 6:15 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ 27 సోమవారము ఉపవాసం ఉండాలి. మోహిని ఏకాదశి ప్రత్యేకత ఏంటి? మోహిని ఏకాదశి అంటే మోహం అంటే మాయ మరియు అనుబంధం నుండి ముక్తి పొందే రోజు. ఈరోజు ఉపవాసం ఉంటే 1000 ఆవులను దానం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల అన్ని రకాల పాపాలు, బాధలు కూడా పోతాయి. ఏకాదశి ఆధ్యాత్మిక ఎదుగుదల మరియు మోక్షానికి చాలా శుభప్రదమైనది. ఈ 2 ఏకాదశులు సోమవారం అందువల్ల విష్ణు పూజతో పాటు శివ పూజ చేయడం కూడా ఎంతో శుభప్రదము. సోమవారం విష్ణుమూర్తి ఆరాధనతో పాటు శివలింగానికి నీరు, బిల్వపత్రాలను సమర్పించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి పరిశుభ్రమైనటువంటి దుస్తులు ధరించి విష్ణు విగ్రహం ముందు చిత్రం లేదా
చిత్రం ముందు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఓం నమో భగవతే వాసుదేవ మంత్రాన్ని జపించాలి. పండ్లు సమర్పించి సాయంత్రం విష్ణువుకి హారతి ఇవ్వండి. మరుసటి రోజు ద్వాదశి తిథి నాడు ఉపవాసాన్ని విరమించాలి. ఈ 2026లో వచ్చే ఏకాదశులు భక్తులకు అత్యంత ముఖ్యమైనవి. ఈ ఉపవాసాలను భక్తి శ్రద్ధలతో పాటించడం ద్వారా పాపాలు నాశనమవుతాయి, కోరికలు నెరవేరుతాయి. ఈ పవిత్ర రోజులో విష్ణుని ఆరాధించడంతో పాటు శివుని కూడా ఆరాధించడము శ్రేయస్కరము. అయితే ఈ వరుదిన ఏకాదశి ద్వారా కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల సంతోషం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అయితే ఇది ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల పాపాలు, బాధలు, రోగాలు, భయం నుంచి, అలాగే ఈరోజు విష్ణుమూర్తిని పూజించి 10,000 సంవత్సరాల తపస్సు చేయనంత పుణ్యఫలం లభిస్తుంది. మరణానంతరం వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు. ఈ సంవత్సరం వరుదిన ఏకాదశి నాడు 2 ప్రత్యేక శుభయోగాలు ఉన్నాయి. వరుదిని ఏకాదశిని ఈరోజు ఏప్రిల్ 13 తేదీన పాటిస్తున్నారు. అయితే వైశాఖ మాసం అన్ని మాసాల్లో కంటే అత్యంత పవిత్రమైనది. ఈ మాసాలు సంపాదించినటువంటి పుణ్యం ఏ ఇతర మాసాలు సంపాదించిన దానికంటే చాలా రెట్లు అధికము. ఈ మాసం ప్రత్యేక దానాలు చేయడం వల్ల అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతాం. వైశాఖ మాసంలో జలాభిషేకం చేయడము శ్రేష్టమైనది. దాహంతో ఉన్న వ్యక్తికి నీరు ఇవ్వడం కానీ, కుండ నిండా నీరు దానం చేయడం వల్ల కానీ సూర్యభగవానుడు ప్రసన్నుడవుతాడు. జలాభిషేకం వల్ల పితృదేవ సంతృప్తి లభిస్తుంది. వైశాఖ మాసంలో చల్లగా సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. వీటిలో శ్రేష్టమైన సత్తు దానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడి శ్రేయస్సు కలుగుతుంది. అలాగే వైశాఖ మాసంలో పేదలకు లేత రంగు తెల్లని వస్త్రాలను దానం చేయడం అత్యంత పుణ్య కార్యంగా పరిగణిస్తారు. ఇది పాపాలను తొలగించి మనశ్శాంతిని చేకూర్చి అగ్ని, సూర్య దోషాలను శాంతిపరచడంలో సహాయపడుతుంది. మండే ఎండ నుంచి రక్షణ కోసం గొడుగు, చెప్పులు లేదా టోపీని దానం చేయడం ద్వారా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఈ వస్తువులను దానం చేయడం వల్ల దీర్ఘాయువు, ప్రతిష్ట, వేడి నుండి ఉపశమనం లభిస్తాయి. ఇది రాహుకేతు దోషాన్ని కూడా శాంతింపజేస్తుంది. వైశాఖ మాసంలో తీపి నీరు, షర్బత్ లేదా బెల్లం ఇవ్వడం అత్యంత శుభప్రదం. దీనివల్ల మాటల్లో మాధుర్యం, సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితం, శుక్ర బుధ గ్రహాల ఆశీస్సులు లభిస్తాయి. వైశాఖ మాసంలో పండ్లు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇది వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది, శివుని ఆశీస్సులను చేకూరుస్తుంది. అయితే వరుదిని ఏకాదశి నాడు మనము కొన్ని చేయకూడనటువంటి పనులు ఉన్నాయి. ఈ రోజున నూనె రాసుకోవడము, జుట్టు, గోర్లు కత్తిరించుకోవడము, హింస, లైంగిక కార్యకలాపాలు వంటివి చేయరాదు. పూజ అనంతరము ఒక పూట మాత్రమే నైవేద్యము భోజనం చేసి ఉపవాసం ఉండొచ్చు. ఈ ఉపవాసాన్ని పాటించేవారు ముందు రోజు కూడా సాత్విక ఆహారం తీసుకోవాలి. వరుదిని ఏకాదశిని పాటించడం వల్ల పాపాలు, బాధలు, రోగాలు, భయం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు నీళ్లు, చల్లటి గొడుగు, చెప్పులు, బెల్లం, చక్కెర, పండ్లు, నువ్వులు, ఆవులు వంటివి దానం చేయడం మర్చిపోవద్దు. వరుదిన ఏకాదశి నాడు ఈ నియమాలు పాటించడం వల్ల మీకు శ్రేయస్సు, సంపద కలుగుతుంది. విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము లభిస్తుంది. అయితే మరుసటి రోజు ద్వాదశి రోజు ఉదయాన్నే శుచి అయి నిత్య పూజ పూర్తి చేసుకొని శ్రీవారికి మహా నైవేద్యము సమర్పించాలి. ఒక బ్రాహ్మణుని భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు. భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సమస్త పాపాలు తొలగిపోయి ముక్తి లభిస్తుందనేటువంటి పురాణ వచనము. అయితే ఏకాదశి రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేసి అంటే ఉదయాన్నే సముద్ర స్నానం, నదీ స్నానం ఆచరించడం చాలా శ్రేష్టము. పూజామంది లక్ష్మీనారాయణ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకొని ఆవు నెయ్యితో దీపారాధన చేసి గంధ పుష్పమాలికతో లక్ష్మీనారాయణ అలంకరించాలి. తులసి దళాలతో ఈరోజు ప్రత్యేకంగా అలంకరించి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఏకాదశి రోజు తులసి విధిగా ఉండాలి. అనంతరం అరటి పండ్లు, కొబ్బరికాయ, పులిహోర, చక్కెర పొంగలి వంటి ప్రసాదాలు నివేదించాలి. పూజ పూర్తి అయ్యాక వరుదిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందిన మాంధాత కథ చదవడం లేదా వినడం చేయాలి. ఈ రోజంతా వీలైతే ఉపవాసం ఉండాలి. వీలైతే సమీపంలోని విష్ణు ఆలయానికి వెళ్ళి తులసిమాల సమర్పించాలి. ఈరోజు అన్నదానం, గోదానం, భూదానం చేయడం వల్ల పాపాలు నశించి మోక్షాన్ని పొందుతారు. వేసవి ఆరంభంలో వచ్చే వరుదిని ఏకాదశి రోజు జలదానం, మజ్జిగ, చెరుకు రసం, మట్టి పాత్రలు, గొడుగు, చెప్పులు వంటివి దానం చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రం వచనము. ద్వాదశి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టతను కలిగి ఉంది. ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు పారణ చేసి మనము విష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని
పొందండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.